morning. Praise the Lord, sister. Good morning, sister. Thank you, sister. Emmanuel ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుంచి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ఈరోజు మిషనరీస్ని మనం ధ్యానిస్తుండగా ప్రతి వారం ఈరోజు మనం రెవరెండ్ పులిపాక జగన్నాథం గారి గురించి మనం తెలుసుకుందాం. మరి ఈయన గోదావరి జిల్లాకు సంబంధించి సామల్దేవి అనే ప్రాంతంలో జన్మించి విశాఖపట్నంలో తన జీవితాన్ని గడిపి యేసుక్రీస్తు కొరకు తన జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఎట్లాంటి వర్క్ చేశారో మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు ఈరోజు ఈయన గురించి చెప్పే సోర్స్ అంతా కూడా ఆయన ఆ, అల్లుడు మిస్టర్ డి లాజరస్ గారు లండన్ మిషనరీ హై స్కూల్ విశాఖపట్నంలో ఉందండి. సో ఆ హై స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేసి ఆయన తన మామగారైన పులిపాక జగన్నాథం గారి గురించి రాసిన పుస్తకంలో నుంచి తీసుకొని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి ధ్యానించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఆత్మికులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆయన ఉదయకాల సమయంలో ప్రవ్వ ప్రతి వారం ప్రవ్వ మిషనరీల గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకుంటుండగా ఈ వారం మరి పులిపాక జగన్నాథం గారి గురించి మేము నేర్చుకుంటుండగా వారి జీవితం నుంచి అనేకమైన పాఠాలు మేము నేర్చుకోవడానికి మమ్మల్ని ఆయత్తపరచండి. ఒకరి జీవితాన్ని తెలుసుకొని ప్రవ్వ ఆ, మరి మా నాలెడ్జ్ పెంచుకోవడం కాదు, లేకపోతే అతిశయించడానికి కాదు, కానీ వారి జీవితాల ద్వారా మేము కొన్ని విషయాలు నేర్చుకొని క్రీస్తులో మేము ఎలా జీవించాలో, నీ నామానికి మహిమకరంగా ఎలా బ్రతకాలో, ప్రాణాలకు తెగించి మేము ఎలా ముందుకు కొనసాగిపోవాలో మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. అన్నిటికీ మించి ప్రవ్వ నీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి కొన్ని జీవితాలు ధ్యానిస్తున్నప్పుడు ప్రవ్వ కేవలం అంటే కేవలం నీ వాక్యం వెలుగులో నుంచి వారిని చూడడానికి సహాయం దయచేయండి. ఈ లోకంలో ఉన్న వారము అయా మేము మనుషులమైన ఇది చాలా మరి వట్టి వారము పనికిరాని వారమైనను ప్రవ్వ కొంతమంది భక్తులు ప్రవ్వ నీ కోసం మరి వారి జీవితాల్ని పణంగా పెట్టినప్పుడు వారి నుంచి మేము నేర్చుకోవాల్సింది ఎంతో ఉండగా కొన్ని జీవితాలను మేము తిరగేస్తున్నప్పుడు ప్రవ్వ నీ వాక్య ప్రమాణంలో నుంచి వారిని చూడడానికి సహాయం దయచేసి నడిపించమని పరిశుద్ధాత్మదేవ మరి ఈ లోకానుసారమైన మాటలు ఏవి దొరలకుండా సహాయం చేసి నడిపించమని అన్ని విషయాల్లో మీరే మాతో తోడుగా ఉండి మాకు ఈ జూమ్ మీటింగ్ అంతట్లో సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. మరి పులిపాక జగన్నాథం గారు తెలుగు వారందరిలోకి మరి మొట్టమొదటి మిషనరీగా ఈయన పేరు అండి. మరి తెలుగు వాళ్ళల్లో అసలు ఫస్ట్ మిషనరీ ఎవరు అంటే పులిపాక జగన్నాథం గారి పేరే మనకు వినిపిస్తుంది. ఈయన 1826 సెప్టెంబర్ 14వ తేదీ సామల్దేవి అనే ప్రాంతంలో ఒక గ్రామంలో జన్మించారు. ఈ గ్రామం గోదావరి జిల్లాకి సంబంధించిన ఒక చిన్న దీవి ప్రాంతంలో ఉంటుంది. మరి ఈ వీళ్ళ కుటుంబం అయితే చాలా వీళ్ళ కుటుంబం అయితే చాలా నిష్ట కలిగిన కుటుంబం. ఆ ఊరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా పేరు పొందిన కీర్తి గడించిన కుటుంబమేనండి. వీరి కుటుంబంలో కొంతమంది అయితే ఏకంగా ప్రభుత్వం నుంచి గుర్తింపు తెచ్చుకొని పేరు ప్రఖ్యాతులు పొందిన వారుగా ఉన్నారు. పులిపాక గారి మరి వారి బాల్యం అయితే కొంతవరకే మనకి తెలుస్తుంది. ఆ విషయాలు చూద్దాం. ఈయనకి 7 ఏళ్ల వయసులో ఉపనయనం చేస్తారు. ఉపనయనం అంటే మీలో కొంతమందికి తెలుసు. ఆ, మరి బ్రాహ్మిన్స్ ఏదైతే వారి మెడలో జందె వేసుకొని ఉంటారో అది ఏదో పుట్టంగానే వేసేయడం కాదు, కానీ దానికి కొంత నిష్ఠతో కూడిన కొన్ని పాఠాలు నేర్చుకొని ఆ నేర్చుకున్న తర్వాత ఒక సెలబ్రేషన్లా చేసి మరి ఆ జందె వేయడం జరుగుతుందండి. దాన్నే ఉపనయనం అంటారు. సో ఆ సంస్కారం జరిగిన రోజు నుంచి కూడా వాళ్ళు ఏంటంటే నిష్ఠాగరిష్ఠులుగా ఒక మంచి బ్రాహ్మణులుగా వాళ్ళు సమాజంలో పరిగణించబడతారు. అది జరిగిన కొద్ది కాలానికే తనకి మసూచి అనేది వస్తుంది. మసూచి అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్లో స్మాల్ పాక్స్ సో వస్తుంది. సో ఎంత భయంకర అంటే ఇప్పుడు రోజుల్లో స్మాల్ పాక్స్ అంటే వచ్చి వెళ్ళిపోతుంది, కానీ 1826 ఆ ప్రాంతాల్లో అంటే 1800 సంవత్సరాలు ఆ ప్రాంతంలో అంటే అది చాలా పెద్ద విషయం. ప్రాణాలకి ప్రాణం మీదకి వచ్చే అంత భయంకరమైన విషయం అన్నమాట.
సో ఆయన కూడా అలాగే ప్రాణం మీదకి వచ్చినప్పుడు తన పెద్ద అక్కగారు ఎంతో శ్రద్ధ తీసుకొని తనకి బాగా చూసుకోవడం ద్వారా ఆయన కోలుకుంటారు. తన పట్ల వాళ్ళ అక్క చేసిన గొప్ప సేవను గురించి జగన్నాథం గారు తర్వాత కాలంలో చాలా బాగా చెప్పుకున్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ అక్క గురించి. జగన్నాథం గారికి 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఈయన కుటుంబం విశాఖపట్నం తరలి వస్తారు. ఇంక అక్కడ సెటిల్ అయిపోతారు. ఒకళ్ళ తమిళ వ్యాపారవేత్త ద్వారా పరిచయం చేయబడి అక్కడ ఉంటున్న కారణంగా భారతీయ విధానంలో గణిత శాస్త్రం నేర్చుకున్నారు. చాలా పర్టికులర్గా భారతీయ విధానంలో అని చెప్పడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ పద్ధతుల్లో నేర్చుకునే పాఠాలు వేరు. ఆ ఆ రోజుల్లో మరి భారతీయ సంస్కృతికి అనుగుణంగా నేర్చుకునే పాఠాలు వేరుగా ఉండేవి. సో ఆయన ఇండియన్కి సంబంధించి గణిత శాస్త్రాన్ని నేర్చుకున్నారు. భారతీయ విధానంలో ఉండే గణిత శాస్త్రం నేర్చుకున్నారు. ఈ తమిళ వ్యాపారవేత్త ద్వారా నేర్చుకున్న తమిళ భాష తర్వాతి కాలంలో దక్షిణ భారతదేశానికి వెళ్ళినప్పుడు ఈ జగన్నాథం గారికి ఎంతో ఉపయోగపడుతుంది. భాషల పట్ల జగన్నాథం గారికి చాలా చిన్నప్పటి నుంచే సహజంగా అమితమైన ప్రేమ ఉండేది. ఆ రోజుల్లో స్థానికంగా ఉన్న ప్రజలకు ఇంగ్లీష్ నేర్పించే పాఠశాలలు ఇంకా స్థాపించబడలేదు. అయితే రెవరెండ్ పాటర్ గారి ద్వారా ఒక ఇంగ్లీష్ నేర్పించే పాఠశాల అప్పటికే ఉంది. కానీ నిష్ట కలిగిన జగన్నాథం లాంటి మరి ఆ వర్గం వారు మరి ఈ మిషనరీలు అంటే ఈ తెల్లదొరలు పెట్టే పాఠశాలకి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ నిష్ట కలిగి ఉన్నారు కాబట్టి. అంతకుముందు క్లాసుల్లో కూడా మీకు నేను చెప్పాను. ఈ తెల్లదొరల్ని మిషనరీలని ఎవరైతే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఉన్నారో మన భారతదేశంలో కొన్ని వర్గాల వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఉండే ప్రాంతాల్లో కానీ అడుగు పెట్టనిచ్చేవారు కాదు. అలాగే వాళ్ళు ఉండే ప్రాంతాలకు వీళ్ళు అడుగు పెట్టేవారు కాదు. ఎందుకంటే అంటు అనే పద్ధతి పాటించేవాళ్ళు. సో అదే ఇదిలో వీళ్ళు ఆ పాఠశాలలకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. జగన్నాథం గారు కూడా ఆ పాఠశాలకు వెళ్ళకపోవడానికి మెయిన్ కారణం అదే. అందుకే ఈయన ఏం చేశారంటే ఒక వ్యాపారవేత్త దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. కానీ అది అంతగా అతనికి అబ్బట్లేదని తెలిసి కొంచెం ఆయనే తగ్గించుకొని ఏం చేస్తారంటే ఒక మిషనరీ స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేస్తారు. అయితే అప్పుడే ఇన్ఛార్జ్గా పదవి బాధ్యతలు చేపట్టిన రెవరెండ్ జాన్ హే గారు ఏ పాఠశాలకైతే ఈ పులిపాక జగన్నాథం గారు వెళ్ళారో అప్పుడే డ్యూటీలు మారి ట్రాన్స్ఫర్ మీద జాన్ హే గారు వచ్చి ఆ పాఠశాలకి బాధ్యతలు తీసుకుంటారు. ఆ పాఠశాల పేరే లండన్ మిషనరీ హై స్కూల్. సో జగన్నాథం గారు మత విధులను ఆచరించడం పట్ల ఖచ్చితంగా ఉండేవాడు. శాస్త్రాలను పఠించడం కానీ పూజా పునస్కారాలను చేయడం కానీ పెద్దలతో పోటీ పడేవాడు. ఈయన వైష్ణవుడు కావడం వల్ల ఎక్కువగా భాగవతాన్ని పఠించేవాడు. ఎందుకంటే భాగవతంలో ఎక్కువగా విష్ణువు చర్యలు చెప్పబడ్డాయి కనుక. ఈయనకు మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా ఉండేవి. ఎక్కడ ఇతరులను తాకితే తను మైలు పడిపోతాడో అని పెరియార్లకు సాధ్యమైనంత దూరంగా నిలబడి అంటకుండా ముట్టకుండా జాగ్రత్త పడేవాడు. మనం మాట్లాడుకునే భారతదేశంలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం గోదావరి జిల్లా అని మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. 1800 ఆ ప్రాంతంలో అయితే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కలిసే ఉండేవి. కాబట్టి ఇతను సో ఆ పెరియార్లు కూడా మనతోనే ఉండేవాళ్ళు. తమిళనాడులో మీరు చూసినట్టయితే అయ్యంగార్లు పెరియార్లు అని ఇద్దరు ఉంటారు. సో పెరియార్లు అంటే నిమ్న వర్గాల వాళ్ళు, అయ్యంగార్లు అంటే ఉన్నత వర్గాల వాళ్ళు. సో ఈ పెరియార్లకి చాలా దూరంగా ఉండేవాడు అనమాట. ఆ పాఠశాలకు మిస్టర్ హే గారు ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్నారు. అత్యవసర పని మీద ఈ హే గారు లండన్ వెళ్లాల్సిన పని పడిద్ది కనుక మళ్ళీ యూరోపియన్ సహాయం లేకుండా తన చదువు అర్ధాంతరంగా ఆగిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో లండన్ మిషన్ ద్వారా రెవరెండ్ జేడబ్ల్యూ గార్డన్ గారు శ్రీకాకుళం నుండి వచ్చారు. ఈ హే గారు లండన్ వెళ్ళాల్సిన పని పడడం వల్ల లండన్ వెళ్ళిపోతే ఈ స్కూల్కి మరి శ్రీకాకుళంలో ఉన్న జేడబ్ల్యూ గార్డన్ గారు ఇక్కడికి వస్తారు. మధ్యలో ఆగిపోయిన ఇంగ్లీష్ విద్యను కొనసాగించవలసినది జగన్నాథం గారు గార్డన్ దొర గారికి
అప్లై చేసుకుంటారు. ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. నాది ఇలా చదువు ఆగిపోయింది మధ్యలో, మరి మీరు కంటిన్యూ చేయగలుగుతారా అని. ఈయన అభ్యర్థనను అంగీకరించి విద్యాబోధన చేయడానికి అంగీకరిస్తారు. చదువుకోమని చెప్తూ ఒక కొత్త నిబంధన బైబిల్‌ని కూడా ఈ జగన్నాథం గారి చేతిలో పెట్టారాయన. కానీ జగన్నాథం గారికి కావాల్సింది బైబిల్ కాదు, ఇంగ్లీషు విద్య. ఎందుకంటే ఈయన క్రైస్తవ్యానికి బద్ధ విరోధి గనక బైబిల్‌ను ఇంట్లో ఒక మూల పడేశారు. మిస్టర్ హేదొర గారు 1844లో మళ్ళీ విశాఖపట్నం వచ్చేసారు. సో, లండన్ వెళ్ళిన ఆయన రిటర్న్ వచ్చేసారు. కనుక జగన్నాథం గారు సంతోషంతో స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు మళ్ళీ. మిస్టర్ హేదొర గారు జగన్నాథం గారిని క్లాస్‌లో ఇన్‌చార్జ్‌గా నియమిస్తారు. సో, ఈయన చాలా తెలివైన స్టూడెంట్ కాబట్టి అప్పటికే ఆయనకి లాంగ్వేజెస్ పట్ల చాలా అమితమైన ప్రేమ ఉండబట్టి చాలా ఫాస్ట్‌గా ఆయన నేర్చుకోవడం చూసి ఆయన్ని ఆ క్లాస్‌లో ఆయన్ని ఇన్‌చార్జ్‌గా పెట్టారు. అంటే క్లాస్ మానిటర్ అని అనుకోవచ్చు. అప్పుడు బైబిల్ కూడా పాఠ్యాంశంగా ఉంది కనుక ఈయన కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటాడని హేదొర గారి ఉద్దేశం. ఇప్పుడు జగన్నాథం గారి అభిప్రాయం ఏంటో చూద్దాం. అయితే ఆ బుక్‌లో ఆయన రాసుకున్న కొన్ని సొంత విషయాలు కూడా ఉన్నాయండి. ఆ విషయాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. నేను క్లాస్ లీడర్‌గా ఉంటున్న సమయంలో క్లాస్‌లో నేర్పించే బైబిల్ పాఠాలు నా మీద దుష్ప్రభావాన్ని చూపించాయి. అసలు నేను నేర్పించే పాఠాలు వాస్తవాలేనా కావా అనే విధంగా నేను ఆలోచనలో పడిపోయాను. మిస్టర్ హేదర్ గారి ద్వారా నడపబడే బైబిల్ తరగతులకు నేను వెళ్తున్నప్పుడు నాకు మరియు ఆయనకు మధ్య పుణ్యకార్యాలు, మంచి పనులు అనే అంశంపై చాలా వాద ప్రతివాదాలు జరిగేవి. కొన్నిసార్లయితే నేను ఎంత ఎక్కువగా క్రైస్తవ్యాన్ని గూర్చి వినేవాడినో, అంత ఎక్కువగా అభ్యంతరాలను లేవనెత్తేవాడిని. తీవ్రంగా వ్యతిరేకించేవాడిని. నాకు ఉన్న అతి ప్రాముఖ్యమైన అభ్యంతరం ఏంటంటే, అసలు లోకంలోనికి పాపం ఎలా ప్రవేశించిందనేది ఎక్కువగా అడుగుతూ ఉండేవాడిని. ఈ ప్రశ్న అడిగిన ప్రతిసారి కూడా మిస్టర్ హేదర్ గారు ఆయనకు ఉన్న జ్ఞాన పరిధిలో వివరణ ఇచ్చేవాడు. ఆయన మాటలు ఎలా ఉండేవంటే, నేను పాపిని, నాకు రక్షకుడు అవసరం అన్నట్లు ఆయన నాకు చెప్పేవారు. కానీ నాకు ఉన్న అహంకార హృదయం మాత్రం నాకు రక్షకుని అవసరం లేదని చెప్పేది. పైగా లోకానికి యేసు అనే రక్షకుని అవసరత ఉంది అనే విషయం అసలు నేను జీర్ణించుకోలేకపోయేవాడిని. అదేవిధంగా హిందువుల దేవుళ్ళ జీవితాలు, వారి నిర్వాకాలు తలుచుకుంటేనే సిగ్గు కలిగేది. కనుక రక్షణ గూర్చి వారి వైపు కన్నెత్తైనా చూసేవాడిని కాను. ఇలా సందిగ్ధంలో ఉన్న సమయంలో వేదాంతాన్ని చదివి ఏదో ఒక సంజాయిషి వెతుక్కొని నా మనసుకు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసేవాడిని. దీన్ని ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదనుకుంటా అండి. బైబిల్ తరగతులకు వెళ్ళిన ఇతనుకి దాని నుంచి చాలా డౌట్స్ వచ్చినప్పుడు హేదర్ గారిని అడిగితే, మనకి రక్షకుడు చాలా అవసరం. ఎందుకంటే మనుషులందరూ పాపం చేశారు. మరి ఎవరు కూడా దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది కావాలంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు రక్తం అవసరం. ఆయన బలియాగం మన కోసం అయ్యారు అని చెప్పినప్పుడు ఈయన జీర్ణించుకోలేకపోయేవాడు. మరి మిగతా విషయాలు తెలుసుకొని తను అప్పటి వరకు నేర్చుకున్న వేదాల్లో నుంచి అన్ని విషయాలు గుర్తొస్తే ఆయనకి సిగ్గు కలిగేది. ఇంకా ఇవన్నీ కాదు అని చెప్పి ఇవన్నీ తన మైండ్‌లో తిరుగుతున్నప్పుడు ఏదో ఒక వేదం తీసి చదువుకొని ఆయన సంజాయిషి చెప్పుకుంటూ మనసుని సర్ది చెప్పుకుంటూ అంటే తప్పించుకుంటూ ఉండేవారు. జగన్నాథం గారి మనసు విగ్రహారాధన నుండి వేదాంతం వైపుకు మళ్ళింది. ఏమి చేసినా కూడా మనశ్శాంతి లభించలేదు. పాపము, రక్షణ అనే ఇలాంటి ఆలోచన సరళి మానసిక ఒత్తిడికి లోనై ఇంకా ఎలాంటి జవాబులు లేని సమయంలో యేసుక్రీస్తే తన సొంత రక్షకుడు అని అంగీకరించక తప్పలేదు. చివరికి తాను ఘోరమైన పాపినని తెలుసుకున్న పిమ్మట మధ్యవర్తిగా లేకుండా ప్రార్థన చేసే సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా జవాబు రాలేదు. అయితే రాను రాను సువార్త అంటే ఏమిటి అనే విషయాలు సమగ్రంగా తెలుసుకున్న పిమ్మట, లోకానికి రక్షకుడు అవసరం ఉందని తెలుసుకున్న పిమ్మట, తనకు కూడా రక్షకుడు అత్యవసరం అని తెలుసుకొని పిమ్మట యేసును అంగీకరించాడు. ఇంకిలా ఆ సండే స్కూల్లో లేకపోతే ఆ స్కూల్లో నేర్పించే పాఠాలు మరి హే దొరగారితో ఆయన కాన్వర్సేషన్స్ ఇవన్నీ ఆయనకి ఎప్పుడు మనసులో అలా రక్షకుని గురించి, పాపం గురించి అతని మనసులో తిరుగుతున్నంత సేపు కూడా ఇంకా అతను అదే ఆలోచనలో ఉండి ఫైనల్‌గా ఒకరోజు మరి యేసుక్రీస్తుని
ఆయన సొంత రక్షణగా అంగీకరించుకొని మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి ఆయన నడిపించబడినప్పుడు ఆయనకి మరి బైబిల్ నుంచి చదువుతున్నప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే, నాకే కాదు లోకం అంతటికీ కూడా రక్షకుని అవసరం చాలా ఉంది అని చెప్పి తెలుసుకున్నప్పుడు, ఆయన సువార్త ఏంటి ఏంటి, సువార్త ఎట్లా చేయాలి అనే విషయాలు కూడా తెలుసుకున్నప్పుడు, ఆయన ఆత్మీయ పోరాటం దాదాపు ఇలాగా యేసుక్రీస్తుని తెలుసుకొని, మరి ఆయన సువార్త చేయాలి అని ఆ రోజుల్లో ఇంకా ఇంటి నుంచి ఆయనకి చాలా మరి విరోధమైన మరి ప్రతికూలమైన వాతావరణం ఎదురు కావడం అలాగా 3 సంవత్సరాల పాటు ఆయన దాదాపు ఆత్మీయ పోరాటం చేయవలసి వస్తుంది. ఈ ఆత్మీయ పోరాటం దాదాపు మూడేళ్ల పాటు జరిగింది. తన కుటుంబంలో ఎదురైన గడ్డు పరిస్థితులు జగన్నాథం గారికి చా జగన్నాథం గారికి ఉన్న అనేకమైన సందేహాలను తీరుస్తాయి. తన పెద్దన్నయ్య అకస్మాత్తుగా చనిపోవడం ద్వారా తీవ్రమైన బాధకు గురయ్యాడు. పైగా హిందూయిజం నుండి కూడా ఎలాంటి ఓదార్పు కలగలేదు. తను అప్పటి వరకు ఏ సమాజంలో అయితే పెరిగి పెద్దవాడై అదే చాలా ఉన్నతమైంది, అదే మరి ప్రామాణికమైంది అని తలంచుకుంటూ ఉన్నాడో, మరి తన సోదరుడు చనిపోయినప్పుడు అదే వర్గం నుంచి అతనికి ఎట్లాంటి ఓదార్పు కలగకపోవడం, అంత ఎందులో అయితే తను పెరిగాడో పెరుగుతూ వచ్చాడో, ఏదైతే తను నమ్ముతూ వచ్చాడో అందులో మరి వారి కుటుంబాన్ని ఆదరించిన వాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల అతను చాలా గాయపరచబడతాడు. 1847లో ఏప్రిల్ 25వ తారీఖున మరి అది ఆదివారం రోజండి. మరి ఆ రోజు చాలా భయంకరమైన దుఃఖభరితమైన రోజు అని రాసుకున్నారు. బైబిల్ క్లాస్కి హాజరయ్యాడు. బైబిల్ చదువుతున్న సమయంలో అతనికి ఇన్వాలంటరీగా కళ్ళల్లో నుంచి మరి కన్నీళ్ళు అనేది పొర్లి పారుతూ ఉన్నాయి. జగన్నాథం గారు ఎలాంటి పరిస్థితులైనా మరి అర్థం చేసుకోవాలంటే మరి ఇంకో వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడు. ఆ రోజు రాత్రి తాను నమ్ముకున్న ప్రభువు కోసం మరి తన సర్వస్వాన్ని కూడా వదిలిపెట్టేయడానికి అన్ని విధాలా సిద్ధపడ్డాడు. మరి బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన సంధించబడ్డం, తద్వారా మారు మనసు అనుభవంలోకి ఆయన నడిపించబడ్డం, ఆ ఏడుస్తూ ఇంకొకరికి తన విషయాలన్నీ మాట్లాడుతూ తను చెప్పడం, ఆ రా ఆ రోజు రాత్రే మరి తన సర్వస్వాన్ని అంటే తన జీవితాన్ని ప్రభువు కోసం సమర్పించడం, దానికోసం ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని విడిచిపెట్టడానికి ఆయన సిద్ధమయ్యాడు. ఆ రోజు బైబిల్ క్లాస్లో విధవరాలి కుమారుడిని బ్రతికించిన అంశం గురించి ఆయన వినింది ఆ ఒక అంశం అన్నమాట. విధవరాలి కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు మరి బ్రతికించడం అనేది. మరి క్లాస్లో అందరూ అయితే బాగానే విన్నారు. పైగా ప్రసంగానికి చాలా ఆకర్షించబడతారు. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత సత్యాన్ని వెంబడించేవాడుగా మరి జగన్నాథం గారు చిత్తశుద్ధితో మిస్టర్ హే గారి ఛాంబర్కి వెళ్ళాడు. ఇతనికి అప్పటికే బైబిల్లో విన్న అంశం, బైబిల్ చదివితే మరి తనకు కలిగిన మరి ఆ ఎన్కౌంటర్ అదంతా కూడా అతన్ని మరి క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మిస్టర్ హే గారి దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఇంకా తన ఇంటికి వెళ్ళనని తెగేసి చెప్పేశాడు. తను పాపినని, తనకు యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడని, ఎన్నో సంవత్సరాల మానసిక ఒత్తిడి అనుభవించిన తర్వాత తాను ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పాడు. దాదాపు 3 ఏళ్ల పాటు తను మానసిక ఒత్తిడికి, లేకపోతే తన ఇంటిలోని ప్రతికూలమైన మరి ఆ పరిస్థితులు, తన ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు, తన చుట్టూ తన వర్గం వారు వాళ్ళను ఓదార్చకపోవడం, ఆదరించకపోవడం, అలాగే హేదర్ గారితో అప్పటి వరకు జరిగిన కాన్వర్జేషన్స్, బైబిల్లోంచి దొరుకుతున్న ఆన్సర్స్, మరి వాళ్ళ వేదాంతాల్లో దొరకనటువంటి భయంకరమైన విషయాలు, ఇవన్నీ క్రోడీకరించుకొని 3 సంవత్సరాలు తనలో తాను ఒక ఫైట్ లాగా చేసి ఫైనల్లీ అతను మరి హేదర్ గారి దగ్గరికి వెళ్ళి తను కన్ఫెస్ చేస్తున్నాడు. ఏంటి అంటే, ఈ రోజు నుంచి యేసుక్రీస్తే నా సొంత రక్షకుడు, మరి ఇంకా నేను మా ఇంటికి వెళ్ళను, నేను నా జీవితాంతం యేసుక్రీస్తుకే సమర్పించాలి, నా జీవిత కాలం మొత్తం ఆయన కొరకు బ్రతకాలి అని చెప్పి ఆయన ఇప్పుడు తెగేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జగన్నాథం గారికి ఎదురైన హింసలేంటో కొన్ని విషయాలు చూద్దాం. ఇక్కడ వరకు ఆయన కన్ఫెషన్ బాగానే ఉంది, యేసుక్రీస్తుని అంగీకరించారు. ఇప్పుడు ఆయనకి ఏమేమి హింసలు జరుగుతున్నాయో, ఆయన మీద ఎటువంటి దాడులు జరిగినాయో చూద్దాం. ఇదంతా జరిగిందని తెలుసుకున్న వాళ్ళ అన్నయ్య జగన్నాథం ఉన్న ఇంటికి వచ్చి జగన్నాథంతో వాదనకు దిగాడు. నువ్వు చేసింది తప్పు, మరి యేసుక్రీస్తును తృణీకరించి
తన సొంత వారి వద్దకు రమ్మని నచ్చచెప్తూ గంట సేపు కంటే ఎక్కువగా మాట్లాడతాడు. కానీ వాళ్ళ అన్నయ్య చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. నేను రాను ఇంటికి, అతనేమో ఇంటికొచ్చే నువ్వు చేసిందంతా తప్పు అని చెప్పి చాలాసేపు తిడుతూ, భయపెడుతూ ఉన్నా గానీ ఇతనైతే మరి నేను రాను అని చెప్పేశాడు. ఈయన విన్నాడు. వినిన తర్వాత వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిన అతను చాలా ఎక్కువ మంది జనాన్ని తీసుకొని మళ్ళీ జగన్నాథ్ ఎక్కడుంటున్నాడో అక్కడికి తీసుకురావడం. వాళ్ళందరూ సామూహికంగా అతని మీదకొచ్చి మరి అతన్ని అతని ఇంటి మీద దాడి చేయడం జరిగినప్పుడు ఆ గొడవ ఎంత దూరం వెళ్తదంటే పోలీసులు మరి రావాల్సొస్తది. జరిగిందంతా తెలుసుకొని ఇద్దరు పోలీసులు ఆ సంఘటనా స్థలానికి చేరతారు. వచ్చిన ఆ బ్రాహ్మణులందరూ కూడా ఉక్రోషంతో, కోపంతో బాగా ఊగిపోతుంటే ఆ ఇద్దరు పోలీసుల ఆధ్వర్యంలోనే ఆ పోలీసులు అక్కడ ఉంటుండగానే తలుపులు బద్దలు కొట్టి జగన్నాథం గారిని బలవంతంగా ఈడ్చుకుంటూ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే గుడి దగ్గర అతన్ని ఉంచుతారు. మరి ఆయన మీద కక్ష కట్టిన వారందరూ హింసించడానికి మంచి అనువైన చోటు మరి అక్కడే ఆ గుడి ప్రదేశంలోనే, గుడి ప్రాంగణంలోనే ఇదంతా జరుగుతుంది. ఎవరైనా వచ్చి మరి కోపంతో కొట్టడానికి అతన్ని అక్కడ ఉంచటం. సో ఎవరికైతే కోపం ఇప్పుడు అక్కడ చూస్తున్న వాళ్ళందరూ చాలామంది పోగవుతారు. ఆ పోగైన వాళ్ళందరిలో ఎవరికి బుద్ధి పుడితే వాళ్ళు వచ్చి ముందుకు కొట్టేలాగా వెసులుబాటు కల్పించారు. సో వచ్చిన వాళ్ళందరూ కోపంగా అతన్ని కొడుతున్నారు, అతని మీద అరుస్తున్నారు. ఇదంతా జరుగుతుంది అక్కడ పోలీసులు ఉంటుండగానే. సో ఇదంతా పగలు ఇలా జరుగుతుంది. ఆ రోజు రాత్రి కూడా ఆ గుడిలోనే జగన్నాథం ఉంచేస్తారు. ఆ జగన్నాథం ఉంచిన స్థలానికి పైగా ఇద్దరు పోలీసులు కాపలాను ఉంచారు. ఆ పరిస్థితిలో ఆదరణ, ఓదార్పు పొందడానికి అతని దగ్గర ఉన్న ఒకే ఒక్క పరిష్కారం, ఒకే ఒక్క మార్గం బైబిల్. ఎన్ని విధాలుగా హింసించినా తనకు ఓదార్పిచ్చేది బైబిల్లోని ఒకే ఒక మాట ఏంటంటే, భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అనే మాట. అతను అదే మాటి మాటికి వల్లి వేసుకోవడం జరుగుతుంది. ఆ రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు కలెక్టర్ దగ్గరికి అతన్ని తీసుకెళ్తారు. మెజిస్ట్రేట్గా ఉన్న మిస్టర్ ఫేన్ ఆయనతో ఇలా మాట్లాడతాడు. నువ్వు మతం మార్చుకోవాలనుకుంటున్నావా అని జగన్నాథన్ అడిగినప్పుడు జగన్నాథన్ చెప్తాడు, అవును సార్. ఎందుకు? నాకు సత్యం ఏంటో తెలుసుకోవాలనుంది అని అంటాడు. అప్పుడు ఆ మేజిస్ట్రేట్ గారు చెప్తారు, సరే మరి నీ ఇష్టం. మేజిస్ట్రేట్ జగన్నాథంకి అనుకూలంగా తీర్పు ఇచ్చి మరుక్షణమే అక్కడి నుంచి హిందువులు గట్టిగా అరవడం మొదలు పెడతారు. పెద్ద ఎత్తున బాగా గొడవ అవుతుంది. అక్కడున్న వాతావరణం అంతా చాలా గొడవగా అలజడిగా మారిపోతుంది. దాదాపు 10,000 మంది అతని చుట్టూ చేరతారు. అందులో కొంతమంది క్రైస్తవ విశ్వాసులు కూడా ఉన్నారు. జరుగుతున్న గొడవంతా మేజిస్ట్రేట్ మరి ఏమనుకుంటాడంటే కొంచెం పోలీసుల్లో కొంచెం యాక్టివ్గా ఉన్నవాళ్ళు, కొంచెం ధైర్యంగా ఉన్న వాళ్ళని మరి అక్కడికి దింపాలని అనుకుంటాడు. ఆ డ్యూటీలో దించాలని అనుకుంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్న 10,000 మందిని కంట్రోల్ చేయాలంటే మరి పోలీసులు వాళ్ళు అవ్వటం లేదు. సో ఆవేశంతో ఉన్న ఆ ప్రజలందరూ కూడా జగన్నాథం గారిని ఒక క్రిస్టియన్ హోమ్కి మరి తీసుకెళ్ళడానికి ఆలోచిస్తుంటే అక్కడున్న జనంలో కొంతమంది ఏమో అలా ఆలోచిస్తున్నారంటే జగన్నాథన్ని ఈరోజు ఎలాగైనా చంపేయాలి అని ఆలోచిస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళు ఏదైనా హాని తలపెట్టక ముందు ఒక క్రిస్టియన్ హోమ్కి ఈ జగన్నాథానికి తీసుకెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారు. కొంతమంది అలజడి చేసేవాళ్ళేమో జగన్నాథాన్ని చంపేయాలని చూస్తున్నారు. జగన్నాథం మీదకు దాడి చేయడానికి రెడీగా ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేసేసరికి పెద్ద రక్తపాతం నివారించబడింది. సో ఫైనల్లీ పోలీసులు రంగంలోకి దిగుతారు. ఎవరైతే ఇతన్ని చంపాలని ట్రై చేస్తున్నారో వాళ్ళిద్దరిని వాళ్ళు అరెస్ట్ చేస్తారు. దానివల్ల జగన్నాథం గారి ప్రాణం సేఫ్గా ఉంది. అక్కడ జరిగిన ఒక భయోత్పాతం అంతటిని, భీకరమైన చర్యలన్నిటినీ మరి తీక్షణంగా ఆలోచించిన అధికారులు కొద్ది రోజుల పాటు జగన్నాథన్ని ఈ పోలీసుల కాపలాలో ఉంచాలని నిర్ణయించుకొని మరి ఇంకా చేసేదేమీ లేక పని చేయవలసి వచ్చింది. అలాగైతేనే జగన్నాథం సేఫ్గా ఉంటాడని వాళ్ళకి అర్థమైంది. ఇదంతా గమనిస్తున్న ఆ వర్గం వాళ్ళు ఎవరైతే అతన్ని కొట్టడానికి మరి ట్రై చేస్తున్నారో, చంపడానికి ప్రయత్నిస్తున్నారో ఆ వర్గం వాళ్ళు ఇంకా చేసేదేమి లేక ఎంతసేపు పోలీసులు కాపలా ఉంటున్నారు, మనం చేసేదేమీ లేదు కాబట్టి ఇంకా దాడి చేయడం మన వల్ల అవ్వట్లేదని వాళ్ళు కూడా ఐడియాని వదులుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంతటి ఘోరమైన చర్యలు, దాడులు జరుగుతున్నప్పటికీ యేసుక్రీస్తుని విడిచిపెట్టకుండా మరి
విశ్వాసంలో దృఢపరచబడి శ్రమలనైనా భరించి జగన్నాథం గారి వైఖరిని గమనించిన మిషనరీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జగన్నాథం గారికి బాప్టిజం ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. అంటే 1847 ఏప్రిల్ నెల 29వ తేదీ బుధవారం రోజు ఆయనకి బాప్టిజం ఇవ్వడం జరుగుతుంది. మిస్టర్ హే దొరగారి ద్వారానే ఆయన బాప్టిజం తీసుకుంటారు. లండన్ మిషన్ చాపెల్ ఏదైతే స్కూల్లో ఆయన చదివాడో ఆ స్కూల్కి సంబంధించిన అనుబంధమైన చర్చ్లోనే ఒక మరి బాప్తీస కార్యక్రమం జరుగుతుంది. అధిక సంఖ్య గల క్రైస్తవ విశ్వాసులు మధ్య జగన్నాథం గారి బాప్తిజం కార్యక్రమం జరిగింది. ఆ గొప్ప కార్యక్రమంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా ఆ వర్గం నుంచి అలజడులు ఏమీ జరగలేదు. అంతా కూడా క్రమంగా మర్యాదగా జరిగిందని కెప్టెన్ జిఎఫ్ సాల్మన్ గారు రాసుకున్నారు. అటు తర్వాత జగన్నాథం గారు అదే పాఠశాలలో విద్యాబోధన అందిస్తూ మిస్టర్ హే గారిని తన సహాయాన్ని అందిస్తూ మరిన్ని పాఠశాలలు ప్రారంభించడానికి మరి తన వంతు కృషిని అందించారు. సో ఆ పాఠశాలలో ఏ పాఠశాలలో అయితే అతను చదువుకున్నాడో, ఏ పాఠశాల ద్వారా అతను బైబిల్ గురించి నేర్చుకున్నాడో, ఏ పాఠశాలకి అనుబంధమైన చర్చ్లో అతను బాప్తిజం పొందాడో అక్కడే ఆయన టీచర్గా చేరి అనేకమైన పాఠశాలలు ప్రారంభించడానికి ఆయన వంతు కృషిని ఆయన చేశారు. ఇలా జరుగుతున్నప్పుడు ఆ పాఠశాలకు వస్తున్న పిల్లలకి ప్రతి ఆదివారం కూడా ఆయన యేసుక్రీస్తు గురించి మరి బైబిల్లో నుంచి కొన్ని కథల్ని మరి వాళ్ళకి చెప్పటం, తన సొంత అనుభవాల్ని ఎలా తను మరి బైబిల్ గురించి తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా సంధించబడ్డాడో మరి తన సొంత అనుభవాల్ని కూడా సువార్తలాగా వివరించడం ద్వారా అనేకుల్ని మరి యేసుక్రీస్తు వైపు తిప్పటం, వారు కూడా మరి వారి జీవితాలను సమర్పించుకోవడం అనేది జరుగుతుంది. ఇలా పులిపాక జగన్నాథం గారు తన వంతు కృషిని అందిస్తూ చంపటానికి సిద్ధపడినా కానీ, మరి తన మీదకి దాడి జరిగినా కానీ ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన దేవుని కోసమే జీవించాడు. చాలా ఉన్నతమైన వర్గం వాడు. అప్పటికే వాళ్ళ కుటుంబానికి కూడా చాలా పేరు ప్రతిష్టలు ఉండేవి. దాన్ని బట్టి అతను అతిశయించలేదు. మనకి చిన్నది ఉంటే చాలు, మన అమ్మ నాన్నలు మన తాతలు క్రిస్టియన్స్ అయితే చాలా, మా తాత ముత్తాతల నుంచి మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం. చాలా గర్విస్తాం, మనకున్న ప్రతి విషయంలోనూ గర్విస్తాం. మనకి ఒక గొప్ప ఇల్లు ఉంటే గర్విస్తాం. చర్చ్లో మనకు ఏదైనా ఒక స్పెషల్ టాలెంట్ ఉండి నీకు ఒక మంచి ప్లేస్ ఇస్తే, నీకు గిటార్ వాయించడమో, వాక్యం చదవడానికో, వాక్యం చెప్పడానికో, లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి, కనీసం మనం క్లాస్లో ఫస్ట్ వచ్చినా కానీ చాలు, మనం అతిశయించడానికి కారణాలు అక్కర్లేదు, చిన్న కారణం ఉంటే చాలు. కానీ ఎంతో అతిశయించవలసిన స్థితిలో ఉన్నా కానీ మరి జగన్నాథం గారైతే వాటన్నిటిని విడిచిపెట్టి తను పాపినని తెలుసుకొని, పాపికి రక్షకుడు అవసరమని, ఆ రక్షణ కేవలం యేసుక్రీస్తు ద్వారా దొరుకుతుందని తను సమర్పించుకోవడానికి సిద్ధపడినప్పుడు తన వర్గాన్ని నుంచే, తన సోదరుల నుంచే తనకి మరి ప్రాణహాని ఉంటే కూడా అతను యేసుక్రీస్తు కోసమే జీవించాడు. యేసుక్రీస్తునే అతను ప్రకటించాడు. ఈరోజు మనం కూడా అదే యేసుక్రీస్తుని మరి ఫాలో అవుతున్నాం, అదే యేసుక్రీస్తు గురించి వింటున్నాం, అదే యేసుక్రీస్తుని నమ్ముకున్నాం. కానీ ప్రకటిస్తున్నామా? మనల్ని ఎవరు చంపడానికి రావట్లేదు. జగన్నాథం గారిని అయితే చంపడానికి కూడా వచ్చారు. మనల్ని ఎవరు చంపడానికి రావట్లేదు. అట్లీస్ట్ మీ చర్చ్లో వాళ్ళకే ఒకవేళ మీరు భయపడితే మీ చర్చ్లో వాళ్ళకి బాప్టిజం గురించి ప్రోత్సహించండి. బాప్తిజం లేకుండా చనిపోతే అది ఒక భయంకరమైన విషయం. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా బహిరంగంగా ఇచ్చే ఒక సాక్ష్యం ఏంటంటే బాప్తిజం. అది తీసుకోవాలి. కనీసం మీ స్కూల్లోనో, మీ కాలేజ్లోనో, మీరు వర్క్ చేసే ప్లేస్లోనో యేసుక్రీస్తు అంటే తెలియని వాళ్ళకి ఒక్క మాట చెప్పండి. మనందరికీ యేసుక్రీస్తు అవసరం అనే మాట చెప్పండి. నచ్చితే ఇంకొక రోజు వింటారు, నచ్చకపోతే వాళ్ళ మాటల్లోనే చెప్తారు, మనకు అర్థం అవుతుంది. ఎవరు చంపడానికి రారు. కాబట్టి ఈరోజు మన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే ఒక విషయం: మనల్ని చంపరు, మనం చెప్తే చాలు, మనం ప్రకటిస్తే చాలు. అపోస్తుల కార్యాల్లో అనుకుంటా ఒక మాట ఉంటుంది, సువార్త మనం చెప్పినప్పుడు అంటే అదొక విత్తనంలాగా మనం వేస్తే దానికి నీరు పెట్టేవాడు దేవుడేనంట. దాన్ని ఫలింప చేసేవాడు, దాన్ని మొలకెత్తడానికి
మరి అనుకూలమైన పరిస్థితులు చేసేవాడు దేవుడే. సో అది ఫలించి ఒకవేళ దాని నుంచి ఫలాలు వస్తే ఆ ఫలాల్ని అనేక మంది అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసినప్పుడు ఆ ఫలాల ద్వారా దేవునికే మహిమ. కాబట్టి మనమందరము కూడా సువార్త అనే విత్తనాన్ని నాటడానికి పూనుకుందాం. అది ఫలించిద్దో నశించిద్దో నాకు తెలియదు, కానీ ఫలింప చేయడం దేవుని వంతు. నిష్టగా ఫోకస్డ్గా మనం సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా ఫలింప చేస్తారు. అండ్ నేను రక్షణ పొందుకున్న కొత్తల్లో ఒక విషయాన్ని నాకు మెంటర్ అయిన ఒక బ్రదర్ దగ్గర నేను విన్నాను. ఏంటంటే, మనం ఎవరికైనా బైబిల్ ఇస్తే వాళ్ళు చదివినా చదవకపోయినా ఆ బైబిల్ జీవం గల బైబిల్ కాబట్టి, అందులో ఉన్నది జీవం కాబట్టి అది ఊరికే ఉండదు, ఒకరోజు అది పనిచేసిద్ది అని. అది నా విషయంలో జరిగింది. మా నాన్నగారు నాకు 9th క్లాస్లో బైబిల్ కొనిచ్చారు, కానీ ఆ బైబిల్ ఒక పక్కన పడేశాను. కానీ ఒకరోజు అదే నన్ను పట్టుకుంది. దాన్ని చదవడానికి తీసినప్పుడు దాని నిండా దుమ్ము ఉంది. ఈ పులిపాక జగన్నాథం గారికి కూడా హే దొరగారు బైబిల్ ఇస్తే ఇంట్లో మూల పడేశాడు, కానీ అదే బైబిల్ పులిపాక జగన్నాథం గారిని పట్టుకుంది. కనీసం మీరు నోటితో చెప్పకపోయినా నూతన నిబంధన పంచడానికి ప్రయత్నం చేయండి. మీ సొంత ఖర్చులతో నెలకింతని డబ్బులు దాచుకోండి. కనీసం 3 నెలలకు ఒకసారి ఆ డబ్బులతో కొత్త నిబంధనలు కొనండి, పంచడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ కార్యాలని దీవిస్తాడు. అనేక మందిని పట్టుకోవడానికి మీరు ఒక మార్గం అవుతారు. విన్న మాటలను బట్టి మరి మనం ప్రార్థన చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బైబిల్ ట్రూత్స్. నేను చేస్తున్న వీడియోలు చూస్తున్న మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. బైబిల్ ట్రూత్స్ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన సత్యాలను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. సత్యమైన దేవుని గూర్చి సత్యాలను ప్రకటించే ప్రయత్నమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సత్యంని సత్యంతోనే స్థాపించాలి తప్ప అసత్యంతో కాదు అనేది నా విశ్వాసం. నా ఛానల్ని మీరు ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి బైబిల్ ట్రూత్స్ అనే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.